వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ అడిగినా కూడా మ్యాక్సిమం నేను చేయడానికి ట్రై చేస్తా. ప్లీజ్ అండి, ఫస్ట్ అయితే నాకు సపోర్ట్ చేయండి అందరూ. ఇప్పుడైతే రవ్వ లడ్డు ఎలా చేస్తారో చూసిద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో రవ్వ వేసుకుంటున్నా. 1 కప్పు రవ్వ వేసుకున్న తర్వాత దాన్ని దోరగా లో ఫ్లేమ్ పైనే వేంపుకోవాలి, మంచి కలర్ వచ్చేదాకా వేంపుకున్న తర్వాత అలానే 1 కప్పు కొబ్బరి పొడి వేసుకుంటున్నా. కొబ్బరి పొడి వేసుకొని కూడా అది మొత్తం కలిసేటట్టు దాంట్లోనే అంతా కలిసిపోవాలంటూ మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని రవ్వ కొబ్బరి పొడి అనేది 2 కలిసి ఆ 2 పచ్చివాసనే పోవాలి. పచ్చివాసన వెళ్ళిపోయేదాకా నేనైతే అలానే వేంపుకుంటున్నా. నాకైతే వేంపుకోవడానికి 15 మినిట్స్ పట్టింది. కానీ మొత్తం 15 మినిట్స్ పెడితే వీడియో ఎవరు చూడరు కదా, అందుకనేసి వీడియో కట్ చేసి 5 మినిట్స్ పెట్టిన. ఇది కూడా చూడడం కష్టమే, కానీ అంత టైం పడుతుంది మేము చేసే వాళ్ళకు. మొత్తం వేంపుకున్న తర్వాత ఈ కలర్ వస్తుంది చూడండి, గోల్డ్ కలర్ వస్తుంది. హై ఫ్లేమ్ పైన మీడియం ఫ్లేమ్ పైన వేంపుకున్న కూడా రవ్వ మొత్తం మాడిపోతుంది, మనకైతే అస్సలు టేస్ట్ ఉండదు. అలానే ఓ బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్న వాటిని వేసుకొని వేంపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా మాడొద్దు, ఇవి కూడా లో ఫ్లేమ్ పైనే వేంపుకోవాలి. తర్వాత ఓ గిన్నెలోకి వేసుకుంటా డ్రై ఫ్రూట్స్ తీసేసి. చూడండి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసాను, మళ్ళీ ఇవి మాడిపోతే కష్టమని. డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత ఇదే బౌల్లో అలానే నెయ్యి కూడా ఉంది దాంట్లో. అట్లే వేంపుకున్న రవ్వ మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను, ఈ బౌల్లో వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బౌల్లో వేసుకోవాలి. మొత్తం కలుపుకుంటున్నా, మళ్ళీ మాడిపోతే కష్టమని. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను మిల్క్ తీసుకున్నా. మిల్క్ ఇంతకుముందే ఆల్రెడీ నేను వేడి చేసుకున్నా. నేను చేసుకున్న తర్వాత చూడండి కాచుకొని చల్లారిపోయినాయి మిల్క్ అయితే. కొంచెం అంటే 2 టైమ్స్ వేసుకున్నా, కొన్ని మిల్క్ వేసుకొని మొత్తం మిక్సీ చేసుకున్నా. చూడండి అలానే వేడి ఏమంటారు తెచ్చి డైరెక్ట్ అట్లే పోసిరో చేసిన రెసిపీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, పాలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. అందుకోసమని అలా చేయకండి. ఇంకా కొన్ని మిల్క్ పోసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నా. మొత్తం ఆ కొబ్బరి పొడికి అంత రవ్వలో అంతా కలిసిపోవాలి కదా మిల్క్ అనేది, మొత్తం కలుపుకుంటున్నా. చూడండి చూపిస్తున్నా వీడియోకి. అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్కు నేను షుగర్ వేసుకున్నానండి. 1 కప్పుకి 1 కప్పే షుగర్ వేసుకుంటున్నా. చూడండి షుగర్ కూడా వేసుకొని మొత్తం దాంట్లో మొత్తం కలవాలి కాబట్టి మొత్తం కలుపుకుంటున్నా ఈ మిశ్రమంలో. చూస్తున్నారు కదా, ఇంతసేపు వీడియో పెట్టినా ఇంతసేపు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు అసలు. వినేటోళ్ళకి మీకు కూడా బోర్ అనిపిస్తుంది అసలు. చూడండి అంత చక్కెర కూడా మొత్తం దాంట్లో కలవాలి కదా, అంతా కలిపేసుకుంటున్నాను. మన ఛానల్ అయితే దయచేసి సపోర్ట్ చేయండి. చెప్పండి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి, ఇట్లా చేయండి అలా చేయండి అని ఏమన్నా టిప్స్ చెప్పండి. నాకు కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన కదా, నాకు కూడా కొంచెం అర్థం కానట్టు అటు ఇటు ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీంట్లోని చేతులకు నెయ్యి అప్లై చేసుకొని లడ్లు కట్టేసుకోవాలండి. చూడండి లడ్లు కూడా ఇప్పుడు ఎంత చక్కగా వస్తాయో. 2 చేతులకు నెయ్యి కలుపుకున్నా కానీ వేస్ట్ అసలు, ఒక్క చేతితోనే చేయాలి లడ్లు. చూడండి ఒకసారి, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.
బయట ఎట్లెట్లనో ఆయిల్స్ కలుపుతారు. మొత్తం బయటి ఫుడ్ తినడం వల్ల వాళ్ళు చేతులు కడుక్కుంటారో కడుక్కోరో కూడా తెలీదు. బయటి ఫుడ్ ఎందుకు చెప్పండి? మీరు ఇలానే అన్ని రెసిపీస్ ఫోన్లో అయినా చూసి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతోనన్నా కావాల్సినవి తెప్పించుకొని మీ ఇంట్లోనే చేయించుకోండి. మీకు ఆరోగ్యం, మీ పిల్లలకు ఆరోగ్యం, ఫ్యామిలీలో అందరూ హెల్తీగా ఉండొచ్చు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.